హాయ్ నమస్తే నేను మీ పద్మ వెల్కమ్ టు క్రేజీ పద్దు వ్లాగ్స్. రీసెంట్గా మేము హరిద్వార్ వెళ్ళాం ఫ్రెండ్స్. హరిద్వార్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అసలు హరిద్వార్ ఎలా వెళ్ళాలో చెప్తా. ఫస్ట్ హరిద్వార్ మేము మీరట్లో ఉంటాం ఫ్రెండ్స్. మీరట్ నుంచి హరిద్వార్ వెళ్ళాలంటే 2.5 hours పడుతుంది. మేము ట్రైన్లో వెళ్ళాం ఫ్రెండ్స్. అదే ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళాలంటే 3.5 hours పడుతుంది. ఢిల్లీ టు డెహ్రాడూన్ ట్రైన్ ఆఫ్టర్నూన్ 12:55కి ఉంది ఫ్రెండ్స్. 12:55కి మనం ట్రైన్కి రీచ్ అయితే 3:20 కల్లా మనం హరిద్వార్ వెళ్ళిపోవచ్చు. హరిద్వార్ వెళ్ళి మనం గంగా స్నానంలో పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం వెళ్ళేది పుణ్యక్షేత్రానికి కాబట్టి చాలా క్రౌడ్గా ఉంటుంది. ఇక్కడ ఏంటి ఫేమస్ తెలుసుకుందామా ఫ్రెండ్స్. కవాడ్ యాత్ర అంటే కన్వర్ యాత్ర అంటారు. దీని గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఈ కావడ్ యాత్ర ఎప్పుడు చేస్తారు, ఏ డేట్ని చేస్తారు, ఎందుకు చేస్తారు తెలుసుకుందామా ఫ్రెండ్స్. ఈ ఇయర్ అయితే July 11th నుంచి 23 July 2025 వరకు ఉంటుంది. July 11th నుంచి స్టార్ట్ చేస్తారు. 23rd July కల్లా మనం అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చింది శివునికి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. అసలు కావడి యాత్ర ఫేమస్ ఏంటి అంటే, కావడి ఏంటంటే బ్యాంబూ స్టిక్కి కావడి కడతారు కదా, కుండల్ని పెట్టి ఆ కుండల్లో వాటర్ గంగా దగ్గరికి వెళ్ళి 4 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళి సేకరించి ఆ వాటర్ని వాళ్ళ నేటివ్ ప్లేసెస్ వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడికి తీసుకొచ్చి ఆ వాటర్ని ఎక్కడా కూడా కింద పెట్టకుండా తీసుకొచ్చి శివుడికి అభిషేకం చేయాలంట ఫ్రెండ్స్. అది కావడి అంటారు. దీన్ని కావడి యాత్ర అంటారు. కావడి యాత్ర మెయిన్గా శివ డివోటీస్ అంటే శివభక్తులందరూ చాలా శ్రద్ధగా చేసే యాత్ర ఇది. భక్తునికి శివునికి మధ్య మంచి బాండింగ్ అనే చెప్పుకోవచ్చు. పూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసే జర్నీ ఇది. నియర్లీ 15 days ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి హిస్టరీ ఏం చెప్తుందంటే దేవతలకి దెయ్యాలకి అప్పట్లో యుద్ధం జరిగిందంట. దాన్ని సముద్ర మంథనం అంటారంట. విషం అనేది వాళ్ళు చిమ్మేస్తే విషం అనేది రావటం జరుగుతుందంట. ఆ విషం నుంచి ప్రకృతిని విశ్వాన్ని కాపాడటానికి శివుడు ఏం చేస్తారు, ఆ పాయిజన్ అంతా సేవించి శివుడిని మనం ఏమంటాం గలలకంఠుడు అని కూడా అంటారు కదా, నీలకంఠుడు అంటారు. ఆ సేవించగానే సరే శివుడి కంఠం నీలమయం అయిపోతుందంట. ఆ ఎఫెక్ట్స్ అన్నిటి నుంచి శివుడిని సేవ్ చేయడానికి రివర్ గంగా ఏం చేస్తుంది, శివుడిని కాపాడటానికి వాటర్ అంతా శివుడికి అందించడం జరుగుతుందంట. అందుకే ఈ యాత్రని పర్టికులర్గా భక్తులు వాటర్ని తీసుకొని శివుడికి ఆఫర్ చేస్తారంట. ఇంకొందరు భక్తులు ఏమంటారు, ఎందుకు కావడి యాత్ర చేస్తారంటే రామాయణంలో ఒక శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ బ్లైండ్ అంట. యాక్చువల్గా ఏమనుకుంటాడంట, 4 places అంటే 4 పుణ్యక్షేత్రాలకి వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్తే మంచి జరుగుతుందని అనుకుంటాడంట. అనుకొని 4 పుణ్యక్షేత్రాలు ఏంటి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి. ఆయనకి ట్రాన్స్పోర్ట్కి కూడా మనీ లేకపోతే ఏం చేస్తాడు, కావడిలో కట్టుకొని ఆ బ్యాంబూ స్టిక్స్కి కట్టుకొని భుజాన పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని 2 basketsలో కూర్చోబెట్టి తీసుకెళ్తాడంట. తీసుకెళ్తున్నప్పుడు దారి మధ్యలో ఏమవుద్ది, బాగా దాహం వేస్తుందంట వాళ్ళ పేరెంట్స్కి. వాటర్ ఇవ్వటానికి ఒక అడవిలో ఒక దగ్గర ఆపి ఆ ఒక చెరువు దగ్గరికి వెళ్తాడంట ఆ శ్రావణ్ కుమార్ అన్న అబ్బాయి. వెళ్తే ఒక సౌండ్ వినిపించి అది ఏంటి అని చూస్తే అది బాణం అంట. బాణం దెబ్బ ఆయనకి తగులుతుందంట. సూర్యవంశానికి చెందిన అయోధ్య ప్రిన్స్ దశరథుడు యానిమల్ కోసమని బాణం వేస్తాడు కదా, వెళ్ళి తీరా చూస్తే శ్రావణ్ కుమార్ అన్న అబ్బాయి కింద పడిపోవటం చూసి అడిగితే నేను వాటర్ కోసం వచ్చాను, ఇలా పుణ్యక్షేత్రాలకి బయలుదేరుతుంటే మా పేరెంట్స్కి దాహం వేసి ఈ చెరువు దగ్గరికి వచ్చాను అని చెప్తాడు. కొంచెం వాటర్ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి ఇంకా అప్పుడు చాలా కోపంతో ఆ తల్లిదండ్రులు క్షపిస్తారు, మీరు కూడా పుత్రశోకం అన్నది అనుభవించాలి అని. అందుకే దశరథుడు రాముణ్ణి కోల్పోవటం జరుగుతుంది. దశరథుడు ప్రమాదవశత్తు చేసిన శాపంగా ఇస్తాడు.
నువ్వే అనుభవించాలి శాపం కారణంగా అని దశరథుడికి రాముణ్ణి కోల్పోవడం జరుగుతుంది. అరణ్యవాసం చేయమని అతని నోటితోనే చెప్తారు దశరథుడు. ఇంకొందరు భక్తులు ఈ విధంగా నమ్ముతారు. దానికి సంబంధించిందే ఈ కావడి యాత్ర అని కూడా అంటారు. లక్షల్లో భక్తులు కాషాయ వస్త్రాలు ఈ 4 ప్లేసెస్కి వెళ్ళి వాటర్ని సేకరించి కావడికి కట్టి భుజం మీద పెట్టుకొని మోస్తారు. కావడిని నేల మీద పెట్టకూడదు అంటారు. ఎందుకంటే అవి కింద ఎక్కడ పెట్టినా కూడా అపవిత్రత అవుతాయి, ఇంప్యూరిటీస్ అవి చేరుతాయి. ఇంకా చాలా సెంటిమెంటల్గా తీసుకెళ్తారు ఫ్రెండ్స్. కొన్ని ప్లేసెస్లో అయితే గవర్నమెంట్స్ ఏం చేశాయంటే కొన్ని సొసైటీస్ భక్తుల్ని అక్కడ పెట్టుకోవడానికి హ్యాంగర్స్ లాగా పెట్టి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పిస్తారు. ఆ భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఫెసిలిటీస్ అన్నీ అవైలబుల్గా ఉండేటట్లు చూసుకుంటారు. గంగా హారతి చూశారు కదా ఫ్రెండ్స్. అసలు గంగా హారతికి వెళ్ళే ముందు ఏం చేయాలో చూడాలి. ఫస్ట్ మేమైతే గంగా స్నానానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరాం. మాకు ఘాట్కి హర్కి పౌరి ఘాట్ చాలా ఫేమస్ ఇక్కడ. అసలు హరిద్వార్ నేమ్ ఎలా వచ్చిందో చెప్పలేదు ఫ్రెండ్స్. అసలు ఇది హిందువులు పిలిగ్రిమేజ్ అంటాము. హరి అంటే విష్ణువు, ద్వారం అంటే లోపలికి ప్రవేశించే దారి అంటారు. హరిద్వార్ హరిని చేరే దారి అంటారు. హరిద్వార్ అన్నది అమృతం చెందిన 4 క్షేత్రాల్లో ఒకటి. రిమైనింగ్ ఏంటో అంటే అలహాబాద్, ప్రయాగ, ఉజ్జయిని, గోదావరి జన్మస్థలం అయిన నాసిక్, ఈ 4 ప్లేసెస్ పుణ్యక్షేత్రాలుగా అంటాం ఫ్రెండ్స్. అమృతం ఈ 4 ప్లేసెస్లో చెందినట్లుగా చెప్తారు ఫ్రెండ్స్. స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. చాలా ఫ్లోట్ ఎక్కువ ఉంది. వాటర్ లెవెల్ కొంచెం ఆ డెప్త్లోనే ఉన్నా సరే చాలా ఫ్లోట్ ఉంది. నేనైతే 9 times ఒకే టైం ఎట్ ఏ టైం చేద్దాం అనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. गली में जिसके नाग सर पे गंगे का निवास, जो नाथों का है नाथ भोलेनाथ जी। करता पापों का विनाश कैलाश पे निवास, डमरू वाला वो सन्यास भोलेनाथ। कृष्ण गोविंद हरे मुरारी, हे
మా చిన్నోడు ఇక్కడ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అసలు హరిద్వార్ అనగానే ముందుగా చాలామంది గుర్తొచ్చేది ఈ ఘాట్, హర్ కీ పౌరీ ఘాటే. ఇది నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. హర్ కీ పౌరీ ప్రాంతంలో అసలు ఎంటర్ అవ్వగానే ఎలా ఉంటుందంటే ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంటర్ అయినట్లు ఉంటుంది. హిమాలయాస్ కూడా ఇక్కడి నుంచే వీడాయంట ఫ్రెండ్స్. హిమాలయాస్ని వీడి నేలపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టాయి. మోక్షం ప్రసాదించే 7 క్షేత్రాల్లో ఇదొకటి. హరిద్వార్ మాయానగరి అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఈ 107 ఘాట్స్లో హర్ కీ పౌరీ ఘాట్ ఫేమస్ ఫ్రెండ్స్. గంగా హారతి మార్నింగ్ 5:30 to 6:30 మధ్యలో జరుగుతుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా హారతికి అటెండ్ అయ్యేటట్లు చూసుకోండి. మెయిన్ అయితే హారతి ఫ్రెండ్స్. హారతి ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. చూశారు కదా ఎలా అయిందో. ఈవినింగ్ వచ్చేసి 6 PM ఎగ్జాక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ హారతి అన్నది. సో కంపల్సరిగా నేను మ్యాక్సిమం హారతికి అటెండ్ అయ్యేటట్లు చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. మేమైతే 2 days స్టే చేసాము ఫ్రెండ్స్, మంచిదని. మేమైతే ఈ ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మా చిన్నోడైతే బాగా ఎంజాయ్ చేశాడు. హారతి ఇలా ఉంటుందా నేను ఎప్పుడు చూడలేదు. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది? జర్నీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నార్త్ సైడ్ వచ్చినప్పుడు తెలుసుకునే వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ కొన్ని చీటింగ్ కూడా చేస్తూ ఉంటారు. పండిట్సే మన దగ్గర నుంచి మనీ ఎక్కువ కలెక్ట్ చేస్తారు. యాక్చువల్గా మనం దియా అందులో వదలడానికి 30 రూపీస్ పే చేసి తీసుకోవాలి. వాళ్ళు ఒక్కొక్కసారి 300, 500 అని కూడా చెప్తారు. మనుషులు చూసి మాట్లాడడం మొదలు పెడతారు ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ కూడా ఖర్చు పెట్టే ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. కీప్ వాచింగ్ మై ఛానల్, సపోర్ట్ మీ. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.